అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చాలు ప్రియులారా, ఈరోజు మనం ఈ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 28వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాము. ఈ వచనములో నుండి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న బైబిల్ చదివాము. నేను వాడుక భాష బైబిల్ ఎలా ఉందో ఒకసారి చదువుతాను. అంటే మనం వేరు ట్రాన్స్లేషన్స్ చదువుతూ ఉంటున్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని భావాలు మనకి ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అందువల్ల వాడుక భాష బైబిల్లో ఉన్న దాన్ని కూడా నేను చదువుతాను. మనం ఏం చదివామంటే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అన్నాడు. వాడుక భాష బైబిల్లోకి వచ్చేసరికి మేము ఆయనను ప్రకటిస్తూ సర్వజ్ఞానముతో ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరికి ఉపదేశిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరిని క్రీస్తు యేసులో పరిపూర్ణులుగా దేవుని ముందు నిలవబెట్టాలని మా ఉద్దేశం. ఇది వాడుక భాష బైబిల్లో ఉన్నటువంటి విషయం. ఇప్పుడు దీన్ని మనం ఇంకొంచెం లోతుగా మనం ధ్యానం చేద్దాం. నేను ఈ వచనాన్ని ఒక 4 భాగాలుగా నేను ధ్యానం చేశాను. దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది అంటే 4 ప్రశ్నలు 4 జవాబులు వస్తాయి. ఏమిటి అంటే ఈ వచనములో ఏముంది అనేది 1, అంటే విషయం ఏంటి అనేది 2, ఎవరికి, 3వది ఎలా, 4వది ఎందుకు. ఈ 4 ప్రశ్నలు మనం ఈ వచనాన్ని విభజించి ధ్యానించడానికి మనకు ఉపయోగపడతాయి. మొదట ఏమిటి అనేది మనం చూస్తాం. అంటే ఈ వచనములో అసలు ఏముంది అంటే, ఈ వచనాన్ని మనం ముందు పెట్టుకున్నప్పుడు 3వ లైన్లో మేము అని అన్నాడు, చూసారా? మేము, అదొకటి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత చివరి లైన్కి వచ్చేసరికి ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇప్పుడు మేము ఆయనను ప్రకటించుచున్నాము. ఈ వచనములో ఉన్న విషయం ఏంటంటే, మేము ఆయనను ప్రకటిస్తూ ఉన్నాం. ఇది విషయం. మేము ఆయనను ప్రకటిస్తూ ఉన్నాం. అంటే వచనాన్ని విభజించి ధ్యానించే పద్ధతి నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వచనములో ఉన్న ముఖ్యమైన సందేశం, విషయం ఏంటంటే, మేము ఆయనను ప్రకటిస్తూ ఉన్నాం. మేము అన్నప్పుడు పౌలు ఒక్కడే కాదు, ఆయన మరికొంతమందిని కలుపుకొని ఈ మాటలు పలుకుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. నేను అనే దానికి మేము అనే దానికి చాలా వ్యత్యాసం ఉంది కదా. ఇప్పుడు నేను అనేది ఒక్కొక్కసారి అహంకారం, గర్వానికి కూడా అది ఒక సాదృశ్యం. మేము అన్నప్పుడు చిన్నవారిని పెద్దవారిని కలుపుకొని, బలవంతుల్ని బలహీనలు కలుపుకొని, నా గొప్పేం కాదు, మనందరి వలన ఇది జరిగింది అన్నట్టుగా మేము అనే పదం వాడడం మనం చూస్తాం. కొన్ని కుటుంబాల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని కుటుంబాల్లో కొంతమంది మాటలు ఎలా ఉంటాయి అని అంటే, ఇప్పుడు ఒకవేళ భర్త ఉన్నాడు అనుకోండి, భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు, భర్త ఉన్నాడు అనుకోండి, ఆయన నేను పిల్లల్ని చదివిస్తున్నాను, నేను వాళ్ళకి సహాయం చేస్తున్నాను, నేను వాళ్ళ పెద్దోళ్ళని చేస్తున్నాను, నేను వాళ్ళని చూసుకుంటున్నాను అంటే, మరి భార్య పాత్ర అదే. భార్య ఉందనుకోండి, నేను వాళ్ళు చదివిస్తున్నాను, నేను వాళ్ళని చూసుకుంటున్నాను, నేను వాళ్ళు పెంచుతున్నాను, నేను వాళ్ళు పెద్ద చేస్తున్నాను, నేను 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 మరి భర్త పాత్ర. కనుక వాళ్ళు నేను అనే కాడ అది అహంకారాన్ని తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా గొప్ప ఇద్దరి పాత్ర ఉంటుంది. ఇంకో రకం చెప్పాలంటే పిల్లల పాత్ర కూడా ఉంటుంది, తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది. అందరూ కలిస్తేనే ఒక కుటుంబం అవుతుంది. అప్పుడు కుటుంబాన్ని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మేము అని మాట్లాడడంలో వినయం ఉంటుంది, నేను అని మాట్లాడడంలో అహంకారం ఉంటుంది. కనుక పౌలు తన పరిచర్యలో ఆయన ఎక్కువగా ప్రయాసపడింది పౌలే. దర్శనం పౌలుదే. పౌలు లేకపోతే
ఆ మిషనరీ యాత్రలు చేయడం సాధ్యపడదు. కానీ పౌలు చెప్పాల్సి వచ్చినప్పుడు మేము అనే పదాన్ని ఎక్కువగా వాడడం మనం చూస్తాం. చూడండి 3వ వచనంలో కూడా, మొదటి అధ్యాయం 3వ వచనంలో, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని, ఇక్కడ మేము విని అనే మాట వాడాడు. ఆ తర్వాత 9, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక. అంటే ఒక పత్రికలోనే ఆయన 3 సార్లు మేము అన్నాడు అని అంటే, ఆయన రాసిన 14 పత్రికల్లో ఎన్నిసార్లు రాసి ఉంటాడు? నా జత పనివారు అనే పదాలు వాడాడు. మేము, మీరు దేవుని వ్యవసాయం, మేము జత పనివారం. అందులో యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. దీన్ని ఏమన్నారంటే కంపానియన్షిప్ అన్నారు. సహవాసం, భాగస్వామ్యం, కలిసి పనిచేయటం. కనుక మేము అనే దాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక సంఘస్థులు కూడా గుర్తుపెట్టుకోవాలి, మాకేమి సంబంధం లేదు, పాస్టర్ గారు అన్నీ చూసుకుంటాడని ఎప్పుడు అనుకోకూడదు. అది సంఘం కాదు. సంఘం అని అంటే మనము, ఎవరికి ఇచ్చిన తలాంతును వారు ఉపయోగించుకుంటూ చేసే పని సంఘ పరిచర్య. కాబట్టి మన మీద భారం ఉంది, మనమందరి మీద భారం ఉంది. అందువల్ల మనం ఏదో వచ్చేసి ఆడియన్స్ లాగా వచ్చి అలా కూర్చొని అలా వెళ్ళిపోవడానికి కాదు. మనకంటూ ఓ పాత్ర ఉంది. మనం సంఘాన్ని గురించి ఆలోచించాలి. మన భాగస్వామ్యం ఉంది, మన పని మనకు ఉంది, మన పాత్ర మనకు ఉంది. అందువలన మనము కలిసి పనిచేస్తేనే సంఘము క్షేమాభివృద్ధి పొందిద్ది, మనము కలిసి పనిచేస్తేనే సంఘము విస్తరించింది. అందుకే పౌలు మేము అనే పదాన్ని వాడాడు. తర్వాత ఆయనను ప్రకటించుచున్నాం. మేమేం చేస్తా ఉన్నాము? ఆయనను ప్రకటించుచున్నాం. ఆయన అంటే ఎవరు? ఇప్పుడు మనం సందర్భాన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి. మనం 1 నుండి 14 వచనాల్లోనేమో ఆయన అన్నప్పుడు తండ్రి అయిన దేవుని గురించి చెప్పాడు. 15వ వచనం నుండి ఇక చివరి వరకు 29వ వచనం వరకు ఆయన అన్నప్పుడు కుమారుడైన దేవుని గురించి చెప్పాడు. దేవుడు ఒక్కడే, కానీ ఆయన ఎలా ఉన్నాడంటే ముగ్గురుగా ఉన్నాడు. కనుక బైబిల్లో ద్వితీయోపదేశకాండం 6:4లో హీబ్రూలో ఏం రాసి ఉంటుందంటే షమా ఇస్రాయేల్ యెహోవా ఏఖాద్. అంటే ఆయన ఒక్కడే, యెహోవా ఒక్కడే. ఏఖాద్ అనే పదం వాడబడి ఉన్నది. అంటే యెహోవా ఒక్కడే అంటే ఇక మిగతా వాళ్ళు దేవుళ్ళు కారు, యెహోవా ఒక్కడే దేవుడు అన్నప్పుడు మరి యేసు ప్రభు ఏంటి? మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి? ఆ దేవుడు కాదా? మరి యెహోవా ఒక్కడే దేవుడు, ఏఖాద్ అనే పదం వాడబడి ఉన్నది. అయితే హీబ్రూలో ఏఖాద్ అనే పదం వాడబడినప్పుడు వేరు వేరు స్థలాల్లో కూడా వాడబడింది. అంటే ఇప్పుడు ఒక సైన్యం అన్నప్పుడు ఒక్కలే ఉంటారా? ఉంటారు కదా. ఒక సైన్యం అన్నప్పుడు ఒక టీం, క్రికెట్ టీం ఉందనుకోండి, ఒక టీం, కానీ ఒకరే కాదు. అలాగనే దేవుడు అన్నప్పుడు ఆయన ముగ్గురుగా ఉన్నవాడు. ముగ్గురు దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే, కానీ ఆయన ముగ్గురుగా ఉన్నవాడు. అందుకనే పాత నిబంధనలో హీబ్రూలో ఎలోహీం అని వాడారు. ఎలోహీం హీబ్రూలో చివరిలో ఈం అనే పదం వచ్చిందంటే అది ప్లూరల్ అని. హషమాయిం, మయీం అంటే నీళ్లు, హషమాయిం అంటే ఆకాశములు, అది ప్లూరల్ అది. అలాగని ఎలోహీం అంటే దేవుళ్ళు అన్నట్టుగా ఉంటుంది, కానీ దేవుళ్ళు కాదు, దేవుడే. ఆయన బహుళత్వాన్ని కలిగిన వాడు. అందుకని తెలుగులో తర్జుమా చేసేటప్పుడు బాగా ఆలోచించి 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 తర్జుమా చేశారు. దేవుళ్ళు అంటే అది మరి తప్పుగా వెళ్ళిపోయింది కనుక దేవుడు అన్నారు. కానీ ఎలోహీం అన్నప్పుడు బహుళత్వాన్ని చూపిస్తూ ఉంది. ఒక దేవుడే ముగ్గురుగా ఉన్నవాడు. ఆయన తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. కొంతమంది అన్నారు ఒక దేవుడే 3 కాలాల్లో పనిచేశాడు, తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా అన్నారు. కానీ బైబిల్ చదువుతా ఉన్నప్పుడు ఒక దేవుడే ముగ్గురుగా ఉన్నాడు,
ఆయన ఒక దేవుడే మూడు కాలాల్లో మూడు రకాలుగా పనిచేయటం కాదు. తండ్రి తండ్రియే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే. యేసు ప్రభు బాప్తిస్మం పొందేటప్పుడు పరిశుద్ధాత్మ పావురు వలె ఆయన మీదకి రావడం, కుమారుడు ఇక్కడ ఉండడం, పరిశుద్ధాత్మ దేవుడు రావడం, తండ్రి అయిన దేవుడు పైన ఉండడం. మనం మూడు పర్సనాలిటీస్ డిఫరెంట్గా మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు ఆకాశంలో ఉన్నాడు, కుమారుడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే ఇక్కడికి వచ్చినట్టయితే, భూమి మీదకి వచ్చినట్టయితే మరి ఆయన అక్కడ ఉండేవాడు కాదు కదా. అందువలన ఒకే దేవుడు ముగ్గురుగా ఉన్నాడు. ఆయన మూడు కాలాల్లో ఒకే దేవుడు పనిచేయటం కాదు, కానీ మూడు కాలాల్లో ముగ్గురు పనిచేశారు. పాత నిబంధనలో తండ్రి పనిచేశాడు, కుమారుడు పనిచేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. ఆది కాండంలో మనం చూస్తాం కదా, దేవుడు యెహోవా దేవుడు భూమి ఆకాశములను సృజించాను. తర్వాత భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను. తర్వాత అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను. అంటే పరిశుద్ధాత్మ దేవుని పని, కుమారుని పని, తండ్రి యొక్క పని. మరి కుమారుడు ఎక్కడున్నాడు అంటే పలుకునుగాక అన్నప్పుడు ఆ వాక్యే కుమారుడు. ఆయనే లోగోస్ అన్నారు, ఆయన ఆది అందున్న వాక్యము అన్నాడు యోహాను సువార్త. అందువలన ఆయన అన్నప్పుడు ఎవరు అనేది మనం ప్రత్యేకంగా మనం చూడాలి. 1 నుండి 14 వచనాల్లో ఆయన అన్నప్పుడు అది తండ్రికి ఆపాదించబడింది. 15 నుండి 29 వరకు ఆయన అన్నప్పుడు అది కుమారునికి ఆపాదించబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మేము ఆయనను ప్రకటించుచున్నాము అన్నప్పుడు ఎవరిని ప్రకటిస్తా ఉన్నారు? యేసుక్రీస్తుని ప్రకటిస్తా ఉన్నారు. మరి యెహోవా సాక్షులు ఏంటి? వాళ్ళు యేసుక్రీస్తును ప్రకటించరా? మేము యెహోవా సాక్షులం అంటారు, కానీ మనం యేసు ప్రభుకు సాక్షులం. క్రొత్త నిబంధనలో కుమారుడి గురించి మనం ప్రకటించడానికి పిలువబడ్డాం. ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయడానికి ఏర్పరచబడ్డాం. పాత నిబంధనలు యెహోవాకు సాక్షులుగా ఇశ్రాయేలీలు ఉన్నారు. క్రొత్త నిబంధనలో కుమారుడికి సాక్షులుగా యూదులు కానీ అన్యులు కానీ రక్షింపబడిన క్రొత్త నిబంధన సంఘము యేసు ప్రభుకి సాక్షులు. మీరు నాకు సాక్షులు అన్నాడు ఆయన. మీరు వెళ్ళి భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అన్నాడు ఆయన. మేము ఆయనను ప్రకటించుచున్నాము అని అన్నాడు. కనుక ఆయన అన్నప్పుడు కుమారుడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ 3 మాటలు మనం ప్రత్యేకంగా చూస్తాం. ఒకటి ప్రకటించుట, దానిపైన బోధించుట, దానికి పైన బుద్ధి చెప్పుచు అన్నాడు కదా. 3 మాటలు ఉన్నాయి. ఒకటి బుద్ధి చెప్పుచు, రెండవది బోధించుచు, మూడవది ప్రకటించుచు. ఈ 3 వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రకటించడం అంటే దాన్ని ఏమన్నారంటే ప్రీచింగ్ అన్నారు. ఇది బహిరంగంగా చేసేది. ప్రకటన అనేది బహిరంగంగా చేసేది. బోధించడం అనేది టీచింగ్ అన్నారు ఇంగ్లీష్లో. ఇది 4 గోడల మధ్య చేసేది టీచింగ్ విశ్వాసులకి. బుద్ధి చెప్పుట అనేది ఎక్కువ శాతం వ్యక్తిగతం. నీ సహోదరుడు ఎవరైనా తప్పు చేసినట్టుగా నీకు కనిపిస్తే నువ్వు వెళ్ళి నీవు అతడు ఉండగా అతను హెచ్చరించమని చెప్పాడు. ఈ మూడు సందర్భాల్లో చెప్పగలిగినవి. ఒకటి ప్రకటించడం, ఇది బహిరంగంగా అవిశ్వాసుల మధ్య. రెండోది బోధించడం, అది టీచింగ్, అది విశ్వాసుల మధ్య. మూడవది బుద్ధి చెప్పడం, అది వ్యక్తిగతం. ఒంటరిగా ఉండగా ఆ వ్యక్తి యొక్క లోపాలను తీసుకెళ్ళి ఆ వ్యక్తితో చెప్పి నువ్వు పలానా బలహీనతలో ఉన్నావు, సరి చేసుకో. కానీ ఇవి జరుగుతుంది ఎలాగో అని అంటే, ఈ టీచింగ్ అనేది, బోధించడం అనేది 4 గోడల మధ్య జరగాలి. కానీ మైకుల్లో చెప్తున్నారు కదా టీచింగ్ అనేది. అప్పుడు ఏమవుతుంది అని అంటే అన్యజనులకి మనల గురించి తేలిక భావన ఏర్పడుతుంది. ఎందుకంటే మైకుల్లో మాట్లాడుతున్నప్పుడు విశ్వాసులు ఈ రోజుల్లో సరిగా ఉండలేదు, విశ్వాసులు అబద్ధాలు ఆడుతున్నారు, విశ్వాసులు బూతులు తిడుతున్నారు అని బయట చెప్తా ఉంటే మారు మనసు లేనివాడు, త్రాగుబోతూ కదా ఇష్టానుసారంగా బ్రతికేవాడు ఈ మాటలు పట్టుకుంటాడు. వాడేమంటాడు తెలుసా? వినండి, మీరే బాగుంటలేదంట, మైకుల్లో చెప్తున్నారు మీ గురించే. ఇంకా అతను ఎక్కడ మారతాడు ఇంకా? అందుకని టీచింగ్ అనేది 4 గోడల మధ్య ఉండాలి. బోధించుట అనేది, ప్రకటించుట అనేది బహిరంగంగా ఉండాలి. మనం బహిరంగంగా చెప్పేటప్పుడు ప్రకటన, సువార్త ప్రకటన. అది హెచ్చరించడం అనేది వ్యక్తిగతంగా ఉండాలి.
కనుక నలుగురిలో ఉన్నప్పుడు మనం మంచిగా మాట్లాడాలి, కానీ హెచ్చరించాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగతంగా హెచ్చరించాలి. ఇది మేము ఇలా చేస్తా ఉన్నాం అని పౌలు మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. ఇది సంఘం నేర్చుకోవలసినటువంటి విషయం. కనుక ఇందులో ఉన్న విషయం ఏంటి? వచనంలో మేము ఆయనను ప్రకటించుచున్నాము, కొలసీ పత్రిక 1:28. రెండవది, ఎవరికి ఈ ప్రకటన, ఎవరికి బోధ, ఎవరికి హెచ్చరిక అనంటే ఆయన అంటాడు కదా, ప్రతి మనుష్యునికి అన్నాడు కదా. 28వ వచనంలో ఏమన్నాడు? ప్రతి మనుష్యుని, తర్వాత మధ్యలోనే ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు అనే మాట. ఇక్కడ ప్రతి మనుష్యునికి అని ఎన్నిసార్లు ఉంది? 3 సార్లు ఉంది. ప్రతి మనుష్యునికి ప్రకటన, బోధ, బుద్ధి చెప్పడం ప్రతి మనిషికి అవసరమే. సువార్త ప్రకటన ప్రతి మనిషికి, కొద్దిమంది కాదు. కానీ సువార్త ప్రకటన అనేది ఎక్కడైతే ప్రకటించబడిందో వారి మధ్య మరలా ప్రకటించబడుతుంది. విన్నవారే వింటున్నారు, వినని వారు వినకుండా నశించిపోతున్నారు, విన్నవారే వింటున్నారు. దేవుడు ఏం కోరుకున్నాడో తెలుసా? వినని వారికి చెప్పాలి. ప్రతి మనుష్యునికి, అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యునికి యేసుక్రీస్తు యొక్క అవసరత ఉన్నది. కనుక యేసుక్రీస్తు అందరి కోసం వచ్చాడు, అందరి కోసం మరణించాడు, అందరి కొరకు తిరిగి లేచాడు, అందరికీ చెప్పమని చెప్పాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అందరికీ అని అన్నాడు. నేను ఈ మాట నొక్కి ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో ఒక సిద్ధాంతం బాగా ప్రాచుర్యం పొందింది. అది కాల్వినిజం. ఈ కాల్వినిజం అనేది ఈ దినాల్లో బాగా విస్తరించింది. దీన్ని వాళ్ళు నమ్మే వాటిలో ప్రీ డెస్టినేషన్ అనేది ఒకటి ఉంది, ముందస్తు నిర్ణయం. కాల్వినిజంలో వాళ్ళు నమ్మే సిద్ధాంతాల్లో ప్రీ డెస్టినేషన్, ముందస్తు నిర్ణయం, ఎలక్షన్, ఎన్నిక అనే పదాలు వారు బాగా పట్టుకున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, ఎవరైతే దేవుని రాజ్యానికి వెళ్ళేవారు ఉన్నారో వారు దేవుని చేత ముందుగానే నిర్ణయించబడ్డారు. కనుక నిర్ణయించబడని వారు మారరు, నిర్ణయించబడ్డ వారు దేవుని దగ్గరకు వస్తారు. కనుక దేవుడు ముందుగానే నిర్ణయించాడు అన్నారు. అయితే దీనికి పునాది ఎక్కడ పడింది అని అంటే, దీన్ని ప్రారంభించింది అసలు సెయింట్ అగస్టిన్ అనేటువంటి ఆయన. క్రీస్తు శకం 354 నుండి 430 సంవత్సరాల మధ్య ఆయన జీవించాడు. సెయింట్ అగస్టిన్ చర్చి ఫాదర్స్ అంటారు, సంఘ పితరులు. వారిలో ఒకడు సెయింట్ అగస్టిన్. ఈయన ఏం చెప్పాడు అని అంటే, ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుడు తన దివ్య జ్ఞానముతో మానవుల రక్షణను ముందుగానే నిర్ణయిస్తాడు. దేవుడు తన దివ్య జ్ఞానముతో మానవుల రక్షణను ముందుగానే నిర్ణయిస్తాడు. కామా పెట్టి ఫుల్ స్టాప్ పెట్టలేదు, ఫుల్ స్టాప్ పెడితే ప్రమాదం అయ్యేది. కామా పెట్టి ఆయన ఏమన్నాడంటే, అయితే మానవ స్వేచ్ఛకు కూడా స్థానం ఉందని ఆయన వాదించాడు. మానవ స్వేచ్ఛకు కూడా స్థానం ఉంది అంటే నమ్మొచ్చు, నిరాకరించవచ్చు. మానవ స్వేచ్ఛకు కూడా ఆస్కారం ఉంది అన్నాడు ఆయన. అయితే 15వ శతాబ్దంకి వచ్చేసరికి జాన్ కాల్విన్ అనేటువంటి ఆయన ఈ సెయింట్ అగస్టిన్ మాటల్లో నుండి సగం తీసుకున్నాడు. ఈ సగం తీసుకొని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటి అనంటే, దేవుడు రక్షణ పొందే వారిని, రక్షణ పొందని వారిని ముందుగానే నిర్ణయిస్తాడు. సెయింట్ అగస్టిన్ యొక్క స్టేట్మెంట్ని ఈ జాన్ కాల్విన్ అనేటువంటి ఆయన దాన్ని ఇంకొంచెం కొనసాగిస్తూ, సగం తీసుకొని దాన్ని కొనసాగిస్తూ, ఈయన స్టేట్మెంట్ ఏంటి అనంటే, దేవుడు రక్షణ పొందేవారిని, రక్షణ పొందని వారిని ముందే నిర్ణయిస్తాడని, ఇందులో మానవ స్వేచ్ఛకు అవకాశమే లేదు అని బోధించాడు. అంటే మానవుడు అంగీకరించడం, నిరాకరించడం అనేది మానవుని చేతుల్లో లేదు. మానవుడు నిమిత్త మాత్రుడు. దేవుడు ఏది నిర్ణయించాడో అదే జరుగుతుంది. దేవుడు నీకు రక్షణ ఇవ్వడానికి నిర్ణయించాడా, రక్షింపబడతావు, లేదా రక్షింపబడవు. ఇది జాన్ కాల్విన్ చెప్పింది.
ఇది ఎవరికి బాగుంటుంది? మారు మనసు పొందిన వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? దేవుడు కనుక నిర్ణయిస్తే నేను మారు మనసు పొందుతాను, నేను పొందలేదంటే నిర్ణయించలేదేమో, తప్పు నాది కాదు, అది దేవుడిది. దాన్ని కాల్వినిజం అని అన్నారు. అయితే ఈ కాల్వినిజంలో 5 ప్రధాన సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని 5 అక్షరాలతో రాశారు. TULIP అని క్యాపిటల్ లెటర్స్లో పెట్టి వాటికి ఇలా చెప్పారు, TULIP. ఈ టీ అంటే టోటల్ డిప్రవేటివ్ అన్నారు. అంటే పూర్ణ భ్రష్టత్వం. మానవుడు పూర్తిగా భ్రష్టుడైపోయాడు, తనంతట తానుగా దేవుని దగ్గరకు రాలేడు, తాను నిర్ణయం తీసుకునేటువంటి అవకాశమే లేదు, తాను దేవుణ్ణి కోరుకోలేడు. అంటే మానవుని యొక్క పాత్ర ఏమీ ఉండదు అని చెప్పాడు ఒకటి. టీ అంటే టోటల్ డిప్రైవేటివ్. యు అంటే అన్కండిషనల్ ఎలక్షన్. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి దానికి ఎలాంటి కండిషన్ అంటూ లేదు. దానికి వాళ్ళు తీసుకున్న ఒక రెఫరెన్స్ ఏంటంటే, ఆయన యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. అంటే కొన్ని ఒక్కొక్క రెఫరెన్స్ ఒక్కొక్క దానికి తీసుకున్నారు వాళ్ళు. అందుకని దేవుడు ఎన్నుకోవడంలో ఇక కండిషన్ అంటూ ఏమీ లేదు. ఆయన ఎవరినైనా ఎన్నుకోవచ్చు, ఎవరినైనా నిరాకరించవచ్చు. అంటే మనం ఆలోచిస్తే దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి యాకోబు మారాడా? దేవుడు ఎన్నుకోలేదు కాబట్టి ఏశావు మారలేదా అనే ప్రశ్న మనకు వస్తుంది. అలా కాదు. భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు యాకోబు మారతాడు అని ముందుగానే ఎరిగి ఉన్నాడు కనుక ఎన్నుకున్నాడు. ఏశావు మారడు అని దేవుడు ముందుగానే చూశాడు కనుక ఏశావుని తృణీకరించాడు అనేది ఆర్మేనియనిజం చెప్పేది. కానీ కాల్వినిజం దానికి వ్యతిరేకంగా అన్కండిషనల్ ఎలక్షన్ అని దేవుని యొక్క నిరాపేక్ష ఎన్నికల గురించి వారు చెప్పారు. తర్వాత ఎల్ అంటే లిమిటెడ్ అటోన్మెంట్, అంటే పరిమిత ప్రాయశ్చిత్తము. దీని గురించి నేను చివరిలో చెప్తాను. తర్వాత ఐ అంటే ఇర్రెసిస్టిబుల్ గ్రేస్, అడ్డుకోలేని కృప. పి అంటే పర్సెవరెన్స్ ఆఫ్ ది సెయింట్స్, పరిశుద్ధుల స్థిరత్వం. అంటే ఒకసారి రక్షింపబడ్డ తర్వాత వారి రక్షణ పోదు, వాళ్ళు ఏమి చేసినా పోదు. ఒకవేళ వాళ్ళు తప్పిపోతే దేవుడు మరలా తిరిగి తన వైపు తెచ్చుకుంటాడు. అంటే మనిషి యొక్క పాత్ర ఏమి లేదు, అంతా దేవుడు చూసుకుంటాడు. ఎన్నుకున్నాడు కాబట్టి రక్షిస్తాడు, రక్షించాడు కాబట్టి నువ్వు తప్పిపోయినా సరే మరలా తిరిగి తన వైపు తిప్పుకుంటాడు. అంతేగాని చిన్న కుమారుడు కనుక బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వద్దకు వచ్చి పశ్చాత్తాపడినట్టు, దావీదు గనక తన పాపాన్ని తెలుసుకొని నాతాను చేత హెచ్చరింపబడినప్పుడు తాను తన పాపాలు ఒప్పుకున్నట్టు ఏం అక్కర్లేదు ఇంక అన్నట్టుగా పరిశుద్ధుల స్థిరత్వము అనే దాన్ని వారు చెప్తూ వచ్చారు. సరే, ఇవన్నీ వాళ్ళు ప్రతిపాదించి ఒక్కొక్క రెఫరెన్స్ తీసుకొని వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. కానీ బైబిల్ అంతటిలో నుండి మనం చూస్తే కనుక ఈ 5 కూడా కొంత మార్పులు చేర్పులతో కూడినవిగా అవసరము అనేది మనకు అర్థమవుతుంది. ఇందులో మనం లిమిటెడ్ అటోన్మెంట్ అనే దాన్ని మనం చూస్తాం. అంటే పరిమిత ప్రాయశ్చిత్తం. అంటే యేసు ప్రభు వారు అందరి కోసం చనిపోలేదు, కొద్దిమంది కోసమే చనిపోయాడు. ఆ కొద్దిమంది ఎవరు అని అంటే, ఎవరైతే జగత్తు పునాది వేయబడక ముందు ఎన్నుకోబడ్డారో, దేవుని చేత నిర్ణయించబడ్డారో వారు మాత్రమే. వారి కొరకే మరణించాడు. ఆయన అందరి కొరకు మరణించలేదు. అందుకని సువార్త అందరికి అక్కర్లేదు, అందరికీ చెప్పాల్సిన పని లేదు. ఇది కాల్వినిజం తేల్చి చెప్పేటువంటి విషయం అది. కానీ బైబిల్ చూస్తా ఉన్నప్పుడు పౌలు ఏమన్నాడు తెలుసా? ప్రతి మనుష్యునికి మాత్రమే కాదు, యేసుక్రీస్తు కొద్దిమంది కొరకే కాదు, ఆయన అందరి కొరకు మరణించాడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాల్లో, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు, ఎందరి కొరకు? అందరి కొరకు ఒకడు మృతి పొందాను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక
తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారిని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందాననియు నిశ్చయించి. అసలు ఇది అంత ఎందుకండి? మనకి యోహాను 3:16 లేదా? దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు అనే మాట లేదా? ప్రతివాడు. ఇంకా యెషయా గ్రంథంలో బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని అనలేదా? అందరి కొరకు అనే మాట. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో ఈయన అందరి కొరకు, అంటే యేసుక్రీస్తు అనే నరుడు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనేను అన్నాడు. కానీ వాళ్ళు ఏమన్నారు? లిమిటెడ్ అటోన్మెంట్ అన్నారు, పరిమిత ప్రాయశ్చిత్తం. విమోచన క్రయధనం అందరి కొరకు కాదు, కొందరి కొరకే అన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అందరి కొరకు విమోచన క్రయధనాన్ని యేసు ప్రభు చెల్లించాడు. అంగీకరించడం అంగీకరించకపోవడం నీ ఇష్టం, నీ స్వేచ్ఛకి అప్పగించాడు ఆయన. కానీ నిన్ను ఒక రోబోలాగా చేయలేదు. ఆయనే నిర్ణయిస్తే నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేనప్పుడు తప్పొప్పులన్నీ దేవుని అవుతాయి కానీ మానవుని కావు కదా. అందువలన దేవుడు మానవునికి స్వేచ్ఛనిచ్చాడు. అయితే ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో ఇవన్నీ దేవునికి ముందు తెలుసు. కానీ మానవుని యొక్క స్వేచ్ఛను మాత్రం భంగం చేయలేదు. ఆది కాండము నుండి ఇప్పటి వరకు ఏదేని తోట మధ్య ఉన్న ఫలాలన్నీ కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా తినొచ్చు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు, తిరుదినాన చచ్చిపోతామని చెప్పిన నాటి నుండి మానవుణ్ణి రోబోలాగా చేయలేదు, స్వేచ్ఛాపరునిగా చేశాడు. స్వనిర్ణయము తీసుకోగలిగిన స్వతంత్రుడిగా మానవుని చేశాడు. అంగీకరించడం నిరాకరించడం నీ ఇష్టం. నువ్వు నమ్మిన తర్వాత క్రీస్తులో నిలవబడతావా తొట్టిల్లిపోతావా నీ ఇష్టం. కొంతమంది బ్రద్దలైనట్టుగా విశ్వాసం విషయంలో చెడిపోయిన వారు ఉన్నారు. మనం భయముతో వణుకుతో మన సొంత రక్షణ కాపాడుకోవాలి. మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోనండి. ఈ మాటలన్నీ ఏం చెప్తావని అని అంటే, రక్షింపబడడం అనేది తొలిమెట్టు, అక్కడ నుండి విశ్వాసం కాపాడుకోవటం అనేది మిగతా మెట్లు. చివరి వరకు కాపాడుకోవాలి. అందుకనే పౌలు అన్నాడు కదా, నేను విశ్వాసం కాపాడుకున్నాను. ఒకవేళ మానవుని ప్రమేయం లేకపోతే దేవుడు నా విశ్వాసం కాపాడాడు, నా పరుగును తొదముట్టించాడు, నాకు జీవకిరీటం ఇస్తాడు. ఎట్టిస్తాడు? నా విశ్వాసం కాపాడుకున్నాను. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాల్ని గుర్తుపెట్టుకొని, అందరి కొరకు ఆయన మరణించాడు గనక అందరికీ సువార్త ప్రకటన అవసరం. అందుకనే పౌలు అన్నాడు కదా, ఈ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనములో, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు 2 విషయాలు చూసాం. ఒకటి, మేము ఆయనను ప్రకటించుచున్నాము. ఎవరికి అంటే ప్రతి మనుష్యునికి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత మూడవది, ఎలా ప్రకటిస్తూ ఉన్నాడు పౌలు అనంటే, సమస్త జ్ఞానముతో, సమస్త విధములైన జ్ఞానముతో. ఆయన ప్రకటిస్తున్నప్పుడు అరకొర జ్ఞానంతో ప్రకటించట్లా, సమస్త విధములైన జ్ఞానముతో ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక ఒక భక్తుడు ఏమన్నాడంటే, పాత నిబంధనలో సొలొమోనుకి దేవుడు విశేషమైన జ్ఞానాన్ని ఇస్తే, ఆయన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతమైన ఒక ఆలయాన్ని, బంగారు ఆలయాన్ని దేవుని కొరకు సొలొమోను నిర్మించాడు. ఆ ఆలయాన్ని చూడడానికి, దాని రాళ్ళు, దానికి వాడిన కలప, ఆ పాత్రలు చూడడానికి దేశ విదేశాల నుంచి వచ్చేవారు. ఆ ఆలయాన్ని నిర్మించడానికి దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఉపయోగపడింది. క్రొత్త నిబంధనలో ఈ క్రొత్త నిబంధన సంఘాన్ని నిర్మించడానికి దేవుడు పౌలుకి విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. దేవుడు పౌలుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు కదా, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ఒక మాట వాడాడు. 3వ అధ్యాయము 10వ వచనము, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున
నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె క్రొత్త నిబంధన సంఘానికి పునాది వేసింది పౌలే. అందువల్ల పౌలు యొక్క బోధలు మనకు చాలా అవసరం. వాటిలో నుండే సంఘ సిద్ధాంతానికి సంబంధించిన విషయాల్ని మనం తీసుకుంటాం. కాబట్టి సంఘములో ఉన్న ప్రతి క్రమము పౌలు తన పత్రికల్లో వ్రాసిన క్రమానికి అనుగుణంగా మనం వాటిని తీసుకొని సంఘాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. అందువలన ఇక్కడ మనం చూస్తే పౌలు నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలి అని అన్నాడు. నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను అన్నాడు. 2వ అధ్యాయం చూడండి, ఇదే కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు అన్నాడు. ఇది పైనుండి వచ్చిన జ్ఞానం. మనం ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎంత సంపాదించినా అది దేవుని యొక్క సంఘమును కట్టడానికి ఆ జ్ఞానం సరిపోదు. పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. యాకోబు రాసిన పత్రికలో చెప్పాడు కదా, పైనుండి వచ్చిన జ్ఞానము మృదువైనది, సులభముగా లోబడున్నది. పైనుండి వచ్చిన జ్ఞానం, ఆ జ్ఞానంతో సంఘం కట్టబడాలి. కానీ ఈ దినాల్లో లౌకిక జ్ఞానముతో సంఘాలు కట్టబడతా ఉన్నాయి కదా. అప్పులు పాలయ్యారా, ఇబ్బందులు పడుతున్నారా, కోర్టు కేసులు ఉన్నాయా, డ్రగ్స్కి అలవాటు పడ్డారా, కుటుంబ కలహాలు ఉన్నాయా, పిల్లలు లేకుండా బాధపడుతున్నారా, రండి. ఇప్పుడు మోటివేషనల్ స్పీచ్ ఇస్తారు చూసారా కాలేజీల్లో. ఇక అయిపోయింది సంఘాలు ఈ దినాల్లో. వాక్యం కాదు, ఆ అడ్వర్టైజ్మెంట్లు చూసినా, పోస్టర్స్ చూసినా, వాళ్ళు చెప్పేవి విన్నా, ఇక ఎప్పుడు చూసినా భార్యాభర్తల గొడవ గురించి, పిల్లల గురించి, పిల్లలు తప్పుకోవడానికి గురించి ఈ స్టోరీలు తప్ప బైబిల్ గురించి చెప్పేది లేదు. బైబిల్ గురించి చెప్తున్నప్పుడు మిగతావన్నీ కవర్ అవుతాయి. ఎందుకంటే బైబిల్ అన్నీ రాసి పెట్టాడు దేవుడు. మనం బైబిల్ చెప్తున్నాం అనుకోండి, అన్నీ కవర్ అయిపోతాయి అందులోనే. కానీ వదిలిపెట్టి ఎక్కడెక్కడ స్టోరీలు తీసుకొని వాటిని ఆకర్షణీయంగా బోధిస్తూ వాళ్ళు సంఘాలు కడుతున్నారు, కానీ అవి సంఘాలు అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ చివరి దినాల్లో విస్తారమైన ప్రజలు వెళ్ళే మార్గాన్ని విశాల మార్గం అన్నారు. విశాల మార్గమున వెళ్ళేవారు అనేకులు, ఇరుకు మార్గాన్ని వెళ్ళేవారు కొద్దిమంది. మీరు ఇరుకు మార్గమున పోరాడండి అని అన్నాడు. కనుక ఈ లోక జ్ఞానం ఉంది, అది ఉప్పొంగ చేస్తుంది. ఈ లోక జ్ఞానం ఉంది, దానితో సంఘాలు స్థిరపరచబడవు. కానీ మేము బోధించేది ఈ లోక జ్ఞానం కాదు అని అంటూ 7వ వచనములో ఏమన్నాడు? దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను అన్నాడు. తర్వాత 10వ వచనం, మనకైతే దేవుడు మరుగైన జ్ఞానాన్ని వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. 12వ వచనం, దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనం లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. 16వ వచనం, ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. ఆయన మనస్సు కూడా అర్థం చేసుకోగలుగుతాం. అది పైనుండి వచ్చిన జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానం సమస్త విధములైనటువంటి జ్ఞానముతో మేము బోధిస్తూ ఉన్నాం అని అన్నాడు. అది వాక్యానుసారమైనటువంటి జ్ఞానం. కనుక మనం వాక్యాన్ని చెప్పాలి, వాక్యాన్నే చెప్పాలి. ఓ భక్తుడు అన్నాడు, వాక్యాన్ని ప్రకటించు, వాక్యాన్నే ప్రకటించు. ఎప్పుడన్నా అవసరమైతే ఏదన్నా సందర్భం బయట నుంచి తెచ్చుకోవడం తప్పులేదు, కానీ అవసరాన్ని బట్టి. కానీ బయట సందర్భాన్ని తీసుకొని దానికి వాక్యాన్ని జోడించి కథంతా చెప్పి 30 గంట 10 నిమిషాలు వాక్యం తీసుకుంటే గనక అది వాక్యం ప్రకటించడం కాదు. అందుకని వాక్యాన్ని ప్రకటించు, వాక్యాన్నే ప్రకటించు. కనుక స్వచ్ఛమైన వాక్యం అంటే కథలు చెప్పడం కాదు. స్వచ్ఛమైన వాక్యం అంటే వాక్యాన్ని చెప్పడమే.
ఇంకో రకంగా చెప్పాలంటే అసలు వాక్యమే స్వచ్ఛమైంది, ఇంకా నువ్వు ప్రత్యేకంగా స్వచ్ఛమైన వాక్యం ఏముంది? ఏమంటే వాక్యం స్వచ్ఛమైంది కాదా? కీర్తనలో చెప్పలేదా? 7 మారులు వెండిని మట్టి మూసలో దాన్ని ఎలా కరిగించి దాన్ని వేరు చేసి మాలిన్యము తొలగించారు, అలాంటిది దేవుని మాటలు, అంత స్వచ్ఛమైనవి. ఇంకా స్వచ్ఛమైన వాక్యం మా దగ్గర ఉంది అంటే మా దగ్గర కూడా ఉందిగా బైబిల్లో ఉన్నదంతా స్వచ్ఛమైన వాక్యమే. ఈ వాక్యాన్ని బోధించడమే. కాబట్టి ఇలాంటి విషయాలు మనం వింటున్నాము. పౌలుకి దేవుడు సమస్త విధములైన జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ జ్ఞానముతో ఆయన బోధించాడు కనుక ఈ సమస్త విధములైన జ్ఞానం ఏంటో మనం అర్థం చేసుకోవాలంటే పౌలు పత్రికలు చదవాలి. కొంతమందికి పత్రికలు చదవడం అలవాటు ఉండదు, మరి కొంతమంది బైబిలే చదవరు అనుకోండి, ఊరికి నీ చేతుల్లో అట్లా ఉంటుంది అలంకారప్రాయంగా, బైబిల్ చదవరు. ఒకవేళ చదివితే కీర్తనలు, సామెతలు. ప్రకటన గ్రంథం అంటే భయం, అసలు వద్దు మనకి. పత్రికలు అర్థం కావు. మళ్ళీ ఆదికాండం తీస్తే ఆదికాండంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించాను, అక్కడి నుంచి 4వ అధ్యాయం వరకు కయ్యూను హేబేలు వరకు బాగుంటుంది. 5వ అధ్యాయంలో ఆదాము, తర్వాత హేబేలును, కయ్యూనును, ఆ తర్వాత కుమారుణ్ణి, ఆ తర్వాత షేతు, ఎనోషు, మెతూషెల, ఎరేదు, హనోకు, ఈ వంశావళి మనకెందుకబ్బా? 5వ అధ్యాయం తాగిపోయింది. సరే 5వ అధ్యాయం వదిలేస్తే 6వ అధ్యాయం, 6, 7, 8, 9వ అధ్యాయం వచ్చేసరికి 9వ అధ్యాయంలో మరలా నోవాహు వంశావళి. 10వ అధ్యాయం అక్కడ కొంత వంశావళి. మరలా 11వ అధ్యాయం బాగానే ఉంటుంది, బాబేలు గోపురం. 12వ అధ్యాయం నుండి అబ్రహాము, అది బాగానే ఉంటుంది. అంతవరకు అయిపోయింది ఆదికాండం. 50 అధ్యాయాలు. నిర్గమకాండం కొంత అర్థమైనట్టుగా ఉంటుంది. కానీ ఆ తర్వాత లేవియాకాండం, బలులు అర్పణలు మనకు అక్కర్లా. సంఖ్యాకాండం, వంశావళులు, లెక్క, సంఖ్యలు అస్సలు అర్థం కాదు. లెక్కలంటే కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు, అందుకే బైపీసీ తీసుకుంటారు పాప ఇంటర్మీడియట్లో. లెక్క జాము లేకుండా, లెక్కలు అర్థం కాక ఇలాగ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ ఒక క్రమమైన పద్ధతిలో చదవడం, బైబిల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. కనుక బైబిల్లో ఉన్న ప్రతి వచనము మన కొరకు ఇవ్వబడింది, అందులో పైనుండి వచ్చే జ్ఞానం ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వంశావళుల యొక్క ప్రాముఖ్యత ఏంటో నేను చెప్తాను ఈసారి ఒకసారి. అసలు వంశావళులు ఎందుకు రాశారు, అసలు వాళ్ళ వంశావళులు మనం ఎందుకు చదవాలి, అసలు అన్ని అధ్యాయాలు వంశావళులు రాస్తే ఎక్కడ చదువు బుద్ధి అయింది, అసలు ఎందుకు చదవాలి, వాటి ప్రాముఖ్యత ఏంటి అనేది నేను ఎప్పుడన్నా ఒకసారి ప్రత్యేకంగా చెప్తాను. అది చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది వంశావళుల యొక్క ప్రాముఖ్యత ఏంటో. సరే, ఇప్పుడు మనం సమస్త విధములైన జ్ఞానముతో బోధించుచున్నాము, ప్రతి మనుష్యునికి బోధించుచున్నాము అని అన్నాడు పౌలు. అయితే ఇప్పుడు సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుష్యునికి బోధిస్తున్నాను అన్నాడు కదా. ఎందుకు అంటే దానికి కూడా జవాబు ఉంది. ఎందుకు? ఆ వచనములు ఏమన్నాడు పౌలు? 1:28 కొలసీ పత్రికలో, ఎందుకు ప్రతి మనుష్యునికి ఈయన సమస్త విధములైన జ్ఞానంతో బోధిస్తా ఉన్నాడు ఎందుకు అని అంటే, ఆయన ఎదుట నిలవబెట్టవలనని. ప్రతి మనుష్యుని ఆయన ఎదుట నిలవబెట్టాలి అని. ఎందుకు సమస్త విధములైన జ్ఞానంతో బోధిస్తున్నాడు అంటే ఆయన ఎదుట నిలవబెట్టడానికి. మరి ఆయన ఎదుట నిలవబెట్టడానికి సమస్త విధములైన జ్ఞానం ఎందుకు అంటే పూర్ణునిగా చేసి నిలవబెట్టాలి అని. కానీ మనం దేవుని దగ్గర నిలవబడినప్పుడు లోపాలతో నిలవబడడం ఆయనకి ఇష్టం లేదు. మనల్ని పూర్ణులుగా చేసి నిలవబెట్టాలి అనేది ఆయన యొక్క సంకల్పం. బైబిల్లో జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉండగా ప్రధాన యాజకుడైన యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దేవుని యొక్క కుడి పార్శ్వాన ఉన్నాడు, కుడి ప్రక్క నిలవబడ్డాడు. ఎడం ప్రక్క సాతాను ఫిర్యాది అయి నిలవబడ్డాడు. గత రాత్రి మనం దినవృత్తాంతాల 1వ గ్రంథం 21వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ప్రార్థనలో ఈ మాట గుర్తుపెట్టుకున్నాం. సాతాను ఫిర్యాది అయి నిలవబడ్డాడు. ఏంటి ఫిర్యాదు అని అంటే, యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువ మలిన వస్త్రాలు కలిగిన వాడు. వస్త్రములు అనేది ప్రవర్తనకు సాదృశ్యం. ఆయన ప్రవర్తనలో మాలిన్యం ఉంది ఎక్కడో. కనుక సాతాను ఫిర్యాదు చేశాడు.
దేవుడు ఏం చేశాడంటే ఒక దూతను పంపించి అగ్నితో అతన్ని శుద్ధీకరించి, జకరియా ఆ ప్రధాన యాజకుడైన యెహోవాను శుద్ధీకరించి అతని మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రములు ధరింపజేసినట్టుగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అంటే ఆయన ఎదుట మనం నిలవబడ్డప్పుడు పూర్ణులుగా ఉండాలి, లోపం లేని వారిగా ఉండాలి. 2 ఉదాహరణలు చెప్తాను. వాటి ఎస్తేరు గ్రంథం. అహష్వేరోషు రాజు, జెరెక్సెస్ అన్నారు చరిత్రలో ఆయన్ని. అహష్వేరోషు ఆయన తర్వాత అలెగ్జాండర్ మీదకి యుద్ధానికి వెళ్ళిపోయి ఓడిపోతాడు, చరిత్ర చెప్తుంది. ఆ తర్వాతే గ్రీకు ప్రభుత్వం అనేది వస్తుంది. కానీ అహష్వేరోషు ఆయన భార్య వష్తి, ఆయన తన భార్య యొక్క అందాన్ని చూపించాలి అని, అందరి ఎదుట ఆమెను నిలవబెట్టాలి అని, ఆమెను పొగిడే విధంగా చేయాలి అని తాను విందు చేసుకుంటున్న స్థలానికి రమ్మని ఆహ్వానిస్తాడు. అధిపతులు, అధికారులు ఉండగా, 127 సంస్థాన అధిపతులు ఉండగా, అయితే ఆమె రాను అని చెప్తుంది. అప్పుడు ఆమె చెప్పడానికి కారణాలు ఉండొచ్చు, కానీ అక్కడున్న శాసనం ప్రకారం, వాళ్ళకున్న రూల్ ప్రకారం, ఎందుకంటే పారశీకుల రూల్స్ వేరుగా ఉంటాయి, దాని ప్రకారం ఆమె తన భర్తను గౌరవించలేదు గనుక, ఆమె వచ్చి తన ఎదుట నిలవబడ్డానికి ఆమె ఒప్పుకోలేదు గనుక ఆమెను రాణిగా ఉండకుండా తీసివేయమని అధిపతులు చెప్పగా అతడు ఆమెను రాణిగా ఉండకుండా తీసివేస్తాడు. కొంతకాలం పోయిన తర్వాత అతడు మనోవ్యాకులంతో ఉండగా, మరి ఆయనకు వివాహం చేయడం కోసం దేశంలో ఉన్న అందమైన ఆడపిల్లలందరినీ తీసుకొచ్చినప్పుడు 6 మాసములు సుగంధ ద్రవ్యములతో, 6 మాసములు రకరకాల గంధవర్గములతో వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళని శుద్ధీకరించి సంవత్సరము తర్వాత వారు రాజు ఎదుట నిలవబెట్టినప్పుడు రాజు ఎవరికైతే తన రాజదండాన్ని చూపిస్తాడో వారే రాణిగా ఉండడానికి తగిన వారు. అంటే ఈ 6 నెలలు 12 నెలలు లోపము లేని వారిగా వాళ్ళు సిద్ధపరచబడాలి. ఎస్తేరు ఎవరికి అప్పగించబడింది? ఎవరి చేతికి అప్పగించబడింది? హేగే అనేటువంటి ఆ వ్యక్తి యొక్క వశము చేయబడినప్పుడు ఆయన ఎస్తేరు పట్ల దయాదాక్షిణ్యములు చూపాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించబడ్డాం. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే వాక్యముతో శుద్ధీకరిస్తూ ఉన్నాడు, వాక్యముతో మనల్ని సరిచేస్తూ ఉన్నాడు, వాక్యముతో మనల్ని దిద్దుతూ ఉన్నాడు. సార్వత్రిక సంఘముగా మనం శుద్ధీకరించబడి ఆయన ఎదుట నిర్దోషులమును మనము నిలవబడాలి అని, కళంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనను లేని నిర్దోషమైన సంఘముగా తన ఎదుట నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక కదా 5వ అధ్యాయంలో ఈ మాటలు వాడాడు పౌలు. హేగే వలె ఎస్తేరుని సిద్ధపరిచినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. తర్వాత దానియేలు గ్రంథంలో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో యోధా యవనస్తులు రాజు ఏట నిలవబడాలి. కల్దీయులు ఉన్నారు, ఇంకా ఇతర దేశస్తులు ఉన్నారు, యూదులు కూడా ఉన్నారు, యవనస్తులు. వీళ్ళను కూడా కొంతకాలం భాష నేర్పాలి, వస్త్రధారణ నేర్పాలి, పద్ధతులు నేర్పి రాజు ఏట నిలవబెట్టినప్పుడు బైబిల్లో ఉన్న మాట ఏంటంటే ఈ 4 యవనస్తులు మిగతా వారికంటే కూడా వారు లోపము లేని సౌందర్యమును విశేషమైన జ్ఞానమును కలిగిన వారై 10 అంతలు శ్రేష్ఠులు అన్నారు. మనం దేవుని ఎట్లా నిలవబడినప్పుడు అలా ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. ప్రతి మనుష్యుని పూర్ణునిగా చేసి ఆయన ఎట్లా నిలవబెట్టాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకని బైబిల్లో హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమన్నాడు అని అంటే, చిన్న చిన్న విషయాలను పట్టుకొని, అంత ప్రాముఖ్యము లేని విషయాలను పట్టుకొని మనం విరేలాడుతూ ఇక్కడిక్కడే తణుకులాడుతూ ఉండకుండా, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పునను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. మనం సంపూర్ణ మగుటకు సాగిపోదము. చిన్న చిన్న విషయాలు ఇక్కడిక్కడే తన్నుకులాడుతూ తిట్టుకుంటూ యూట్యూబుల్లో ఫైట్ చేసుకుంటూ యేసుక్రీస్తు నామమున, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మమా కదా, ఇలాగా
ప్రభు వల్ల నెలకు ఒకసారా, వారానికి ఒకసారా, లేక 1వ తారీఖున, లేక 20వ తారీఖున వీటికాడ తన్నుకులాడుతున్నారు. ఇవన్నీ మాని మనం సంపూర్ణమగుటకు సాగిపోదాం. కనుక మన చిన్న చిన్న విషయాలు, వివాదాల్లో వేలు పెట్టి మనం అనవసరంగా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా వింటే వింటారు, లేత లేదు, చెప్పాల్సింది చెప్తాం, తర్వాత వదిలేస్తాము. ఆ తర్వాత మన గురి ఏంటంటే సంపూర్ణలు మగుటకు సాగిపోదాం. ఇదే హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయము 11-12 వచనాల్లో మనము నిరీక్షణ విషయంలో పరిపూర్ణులు కావాలి. మీరు మందులు కాక విశ్వాసము చేత, ఓర్పు చేత వాగ్దానములు స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము అని అన్నాడు. అంటే నిరీక్షణలో మనం పరిపూర్ణులు కావాలి. దీన్నే పేతురు మొదటి పత్రిక 1:13 కూడా చెప్పాడు ఇలాంటి మాటే. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని అన్నాడు. నిరీక్షణలో సంపూర్ణులుగా ఉండాలి అన్నాడు. రెండవది, విశ్వాసములో మనం సంపూర్ణులుగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము గదా అన్నాడు. పరిపూర్ణ విశ్వాసం. కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ పరిపూర్ణంగా ఉండదు. వాళ్ళు ఏమన్నారంటే అల్ప విశ్వాసి, విశ్వాసం లేని వారిని అవిశ్వాసి, కొంచెమే విశ్వాసం కలిగిన వ్యక్తిని అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని అన్నాడు. కాబట్టి మనం అల్ప విశ్వాసం కాదు, విశ్వాసములో పరిపూర్ణులుగా ఉండాలి అన్నాడు. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, ప్రేమలో భయం ఉండదు, అంతేకాక పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, ఆ భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ప్రేమలో పరిపూర్ణులుగా ఉండాలి. పౌలు అన్నాడు, క్రీస్తు యొక్క ప్రేమ ఎత్తు, లోతు, పొడవు, వెడల్పులు మనం గ్రహించవలెనని అన్నాడు. అంటే ప్రేమలో పరిపూర్ణులుగా చేయబడాలి. ఆ తర్వాత చివరిగా యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం, మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ సంతోషం పరిపూర్ణం కావాలి. మనం క్రీస్తులో పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవించే వారంగా ఉండాలి. పౌలు అన్నాడు, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. ఫిలిప్పీ 4:4 చెప్పినటువంటి మాట. కాబట్టి మనం పరిపూర్ణతలో సాగిపోవాలి. నిరీక్షణలో పరిపూర్ణం అవ్వాలి, విశ్వాసములో పరిపూర్ణం అవ్వాలి, ప్రేమలో పరిపూర్ణం అవ్వాలి, సంతోషంలో పరిపూర్ణం అవ్వాలి. అలా పరిపూర్ణంగా చేయబడి ఆయన ఎదుట మనం నిలవబెట్టబడాలి. ఆయన ఎదుట నిలవబడినప్పుడు లోపము లేని వారంగా ఉండాలి అని ఆయన వాక్యముతో మనలను శుద్ధి చేయడానికి ఇష్టపడతాడు. అందుకని పౌలు అన్నాడు, ప్రతి మనుషునికి మేము బుద్ధి చెప్తున్నాం, ప్రతి మనుషునికి బోధించుచున్నాం, ప్రతి మనుషునికి ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే ఆయన ఎదుట మిమ్మలను పరిపూర్ణంగా చేసి నిలవబెట్టాలి. దానికి మేము చేసే పని ఏంటి అంటే పరిపూర్ణ జ్ఞానముతో, సమస్త విధములైన జ్ఞానముతో మీకు ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యమును ప్రకటిస్తూ ఉన్నాం. మీరు ఆ వాక్యాన్ని విన్నప్పుడు మీరు శుద్ధి చేయబడి ఆయన ఎదుట మీరు పరిపూర్ణంగా నిలవబడాలి. అది మా ఉద్దేశం. అది పౌలు తన అభిప్రాయాన్ని వెల్లడి చేయటం మనం చూస్తున్నాం. అలాగా మనం కూడా వాక్యాన్ని వింటాం, వాక్యాన్ని చదువుతూ పరిపూర్ణంగా ఆయన ఎదుట నిలవబడ్డానికి సిద్ధపడుదుముగాక.